హలో అండి, అందరికీ నమస్కారం. పార్ట్ 2 వీడియో అయితే వచ్చేసింది. పార్ట్ 1 చూడని వాళ్ళు ఇప్పుడే వెళ్ళి చూసేయండి. ఆ వీడియో చూస్తే ఈ వీడియో ఇంకా బాగా అర్థమవుతుంది. మీరు వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ కూడా చేసేయండి. ఇలాంటి కథల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. విఎండి డివోషనల్ స్టోరీస్ ఛానల్ కి స్వాగతం. లలితాదేవి సేన సిద్ధమైంది. లలితా త్రిపుర సుందరి అవతరించిన తరువాత ఆమె కేవలం ఒక దేవి మాత్రమే కాదు, ఆమెతో పాటు అనేక శక్తులు కూడా అవతరించాయి. ఆమె దివ్య నగరం పేరు శ్రీనగరం. పార్ట్ 1 వీడియోలో చెప్పుకున్నట్లు శ్రీనగరం అనేది సాధారణ నగరం కాదు, శ్రీచక్ర రూపంలో నిర్మించబడిన దివ్యపురి. అక్కడి వీధులు మాణిక్యాలు వజ్రాలు రత్నాలతో మెరిసిపోతూ ఉంటాయి. మధ్యలో ఒక గొప్ప సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం పేరే శ్రీపీఠం. ఆ సింహాసనం మీద కామేశ్వరుడితో కలిసి లలితా త్రిపుర సుందరి దేవి కూర్చొని ఉంటుంది. మణిద్వీపానికి శ్రీచక్రానికి సంబంధం ఏంటనేది కూడా పార్ట్ 1 వీడియోలో చెప్పాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసి ఆ వీడియోని చూసేయండి. లలితా త్రిపుర సుందరి దేవి కాంతి చూసి దేవతలందరూ ఆనందంతో నమస్కరించారు. లలితాదేవికి సహాయంగా 2 ప్రధాన శక్తులు వచ్చాయి. మంత్రిని దేవి, ఆమె పేరు శ్యామలదేవి. ఆమె చాలా తెలివైనది. ఆమె దేవీ సేనకి మంత్రిని అంటే మంత్రి. ఆమె సంగీతం జ్ఞానం విద్యకు దేవత. ఆమె వాహనం గేయ చక్ర రథం. మరొక శక్తి పేరు దండనాథదేవి. ఆమెనే వారాహిదేవి. ఆమె చాలా భయంకరమైన యోధిని. ఆమె పని దేవీ సేనని యుద్ధంలో ముందుకు నడిపించడం. ఆమె వాహనం కిరిచక్ర రథం. ఇక లలితాదేవి కోసం ఒక అద్భుతమైన రథం తయారైంది. ఆ రథం పేరు చక్రరాజ రథం. దాని చక్రాలు శ్రీచక్ర ఆకారంలో ఉంటాయి. ఆ రథం మీద లలితాదేవి కూర్చుంది. ఆమె చేతుల్లో పాశంకుశం చెరుకు విల్లు పంచపుష్ప బాణాలు ఉన్నాయి. ఆమె ముఖం చంద్రుని కాంతిలా ప్రకాశిస్తోంది. ఇలా ఉండగా భండాసురుని రాజధాని శూన్యక నగరం. ఒకరోజు అతని గూఢచారులు వచ్చి చెప్పారు, ప్రభు, ఒక కొత్త దేవి అవతరించింది. ఆమె పేరు లలితా త్రిపుర సుందరి అట. ఆమె పెద్ద సైన్యంతో మీ మీద యుద్ధానికి వస్తుంది ప్రభు అని భండాసురుడితో చెప్పాడు. అది విని భండాసురుడు పెద్దగా నవ్వాడు. దేవతలందరినీ నేను ఓడించాను, ఒక దేవి నన్ను ఓడిస్తుందా? ఇలా భండాసురుడు చాలా అహంకారంతో మాట్లాడాడు. అతను తన సైన్యాధిపతులను పిలిచాడు. అసుర సేనను సిద్ధం చేశాడు. భండాసురునికి 2 ప్రధాన కుమారులు ఉన్నారు. వారి పేర్లు విశంఖుడు విసుక్రుడు. ఇద్దరు చాలా శక్తివంతులు. భండాసురుడు వారితో ఇలా అన్నాడు, మీరు వెంటనే సైన్యంతో వెళ్లి ఆ దేవిని అడ్డుకోండి అని అన్నాడు. అసురులు లక్షల సంఖ్యలో యుద్ధానికి సిద్ధమయ్యారు. వారి చేతుల్లో భయంకరమైన ఆయుధాలు ఉన్నాయి. ఇంకోవైపు లలితాదేవి తన సేనను పిలిచింది. లలితాదేవి ఇలా చెప్పింది, ధర్మాన్ని రక్షించడానికి ఈ యుద్ధం జరుగుతోంది. అందరూ ఒకేసారి నినాదం చేశారు, జయ జయ లలితే, జయ జయ లలితే అని. దేవీ సేన ముందుకు కదిలింది. ఆకాశం అంతా దేవతల వాహనాలతో నిండిపోయింది. మొదటి యుద్ధం ప్రారంభమైంది. భండాసురుని సైన్యం దేవీ సేనను ఎదుర్కొంది. యుద్ధం భయంకరంగా ప్రారంభమైంది. అసురులు అనేక మాయలు చేశారు, కానీ మంత్రిని దేవి తన జ్ఞానంతో వాటిని ఛేదించింది. వారాహిదేవి తన సేనతో అసురులపై దాడి చేసింది. యుద్ధ భూమి అంతా గర్జనలతో మారుమోగింది. దేవీ శక్తుల అవతారం. యుద్ధ సమయంలో లలితాదేవి తన శక్తులను పంపింది. ఆమె కళ్ళ నుంచి అనేక దేవతలు అవతరించారు. వారు సప్తమాతృకలు, యోగినిలు, శక్తులు. వారందరూ అసురుల సేనపై దాడి చేశారు. విశంఖుడు విసుక్రుడు యుద్ధం. భండాసురుని కుమారులు యుద్ధ రంగంలోకి వచ్చారు. విశంఖుడు విసుక్రుడు వారి శక్తులు చాలా ఎక్కువ. భయంకరమైన యుద్ధాయుధాలు ప్రయోగించారు. కొన్ని క్షణాలు యుద్ధం చాలా తీవ్రమైంది. మంత్రిని దేవి వీరత్వం. ఆ సమయంలో శ్యామలాదేవి ముందుకు వచ్చింది. ఆమె తన దివ్యాస్త్రంతో విశంఖుడిపై దాడి చేసింది. విశంఖుడు ఓడిపోయాడు. తను యుద్ధ భూమిలో పడిపోయాడు. ఇక వారాహిదేవి, విసుక్రుడు ఇంకా యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు వారాహిదేవి కోపంతో ముందుకు వచ్చింది. ఆమె తన శక్తితో విశంఖుడిని సంహరించింది.
కనిపించింది. ఇదంతా చూసిన అసురసేన భయంతో వెనక్కి వెళ్లిపోయింది. ఈ వార్త విని భండాసురునికి చాలా కోపం వచ్చింది. అతను చాలా కోపంగా మారిపోయాడు. అతను అన్నాడు, ఇప్పుడు నేనే యుద్ధానికి వస్తాను అని అతను తన మహారథంపై ఎక్కాడు. ఆకాశం కంపించేలా యుద్ధానికి బయలుదేరాడు. ఆ రథం భయంకరమైన అస్త్రాలతో నిండిపోయింది. అసురుల సైన్యం లక్షల సంఖ్యలో అతని వెనక బయలుదేరింది. ఇంకోవైపు లలితా త్రిపుర సుందరీదేవి చక్రరాజ రథంపై కూర్చుంది. ఆమె ముఖం ప్రకాశవంతంగా ఉంది. ఆమె చుట్టూ శ్యామలాదేవి, వారాహిదేవి, యోగిని దేవతలు, సప్తమాతృకలు అందరూ సిద్ధంగా ఉన్నారు. దేవతలందరూ ఆకాశం నుంచి చూస్తున్నారు. వారు ప్రార్థిస్తున్నారు, జగన్మాత లోకాలను కాపాడండి అంటూ అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. ఇలా ఉండగా భండాసురుడి మొదటి దాడి. భండాసురుడు యుద్ధరంగంలోకి వచ్చాడు. అతను లలితాదేవిని చూసి గట్టిగా నవ్వాడు. నువ్వా దేవతలను రక్షించేది? అతను వెంటనే ఒక భయంకరమైన అస్త్రం ప్రయోగించాడు. ఆ అస్త్రం పేరు అంధకారాస్త్రం. ఆ అస్త్రం ప్రయోగించిన వెంటనే యుద్ధభూమి అంతా చీకటిగా మారిపోయింది. దేవి సేనకు ఏమీ కనిపించలేదు. దేవి జ్ఞానకాంతి. అప్పుడు లలితాదేవి చిరునవ్వు నవ్వింది. ఆమె తన కనురెప్పలను తెరిచింది. ఆమె కళ్ళ నుంచి ఒక ప్రకాశవంతమైన కాంతి వెలువడింది. కాంతి పేరు జ్ఞానకాంతి. ఆ కాంతి అంధకారాన్ని పూర్తిగా తొలగించింది. అసురుల మాయ అంతా చెదిరిపోయింది. దేవి సేన మళ్లీ ఉత్సాహంతో యుద్ధం మొదలుపెట్టింది. భండాసురుడు చాలా మాయలు తెలిసినవాడు. అతను ఒక మంత్రం జపించాడు. ఆ మంత్రంతో వేలాది రాక్షసులు అకస్మాత్తుగా పుట్టారు. వారు దేవి సేనపై దాడి చేశారు. యుద్ధం చాలా భయంకరంగా మారింది. ఆకాశం అంతా అస్త్ర శబ్దాలతో మారుమోగింది. ఇక్కడే లలితాదేవి ఒక అద్భుతం చేసింది. సమయంలో లలితాదేవి తన చెరుకు విల్లును తీసింది. ఆమె ఒక పుష్ప బాణం వదిలింది. ఆ బాణం సాధారణ బాణం కాదు. ఆ బాణం నుంచి వేలాది శక్తులు బయటకు వచ్చాయి. ఆ శక్తులు అసుర సేనను నాశనం చేయడం ప్రారంభించాయి. ఇదంతా చూసి భండాసురుడు చాలా కోపంగా మారిపోయాడు. మరింత కోపంగా మారిపోయాడు. అతను ఒక మహా యంత్రాన్ని తయారు చేశాడు. దాని పేరు జయ విఘ్న యంత్రం. ఆ యంత్రం కారణంగా దేవీసేన ముందుకు కదలలేకపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు లలితాదేవి చిరునవ్వు నవ్వింది. ఆమె కామేశ్వరుణ్ణి చూసింది. ఆ ఇద్దరి దివ్య శక్తి నుంచి ఒక బాలుడు అవతరించాడు. అతనే శ్రీ మహాగణపతి. గణపతి ముందుకు వచ్చి ఆ జయ విఘ్న యంత్రాన్ని ధ్వంసం చేశాడు. దేవీసేన మళ్లీ ముందుకు దూసుకెళ్లింది. చివరి యుద్ధం. ఇప్పుడు భండాసురుడు, లలితాదేవి ఎదురెదురుగా నిలబడ్డారు. యుద్ధం అత్యంత భయంకరంగా మారింది. భండాసురుడు అనేక అస్త్రాలు ప్రయోగించాడు. కానీ లలితాదేవి వాటిని సులభంగా నాశనం చేసింది. దేవతలందరూ ఆకాశం నుంచి చూస్తూ ఆశ్చర్యపోయారు. చివరికి లలితాదేవి తన అత్యంత శక్తివంతమైన అస్త్రాన్ని తీసుకుంది. ఆ అస్త్రం పేరు కామేశ్వరాస్త్రం. ఆమె ఆ అస్త్రాన్ని ప్రయోగించే ముందు శాంతంగా చెప్పింది, అధర్మానికి ఇది అంతం. ఆమె అస్త్రాన్ని వదిలింది. ఆ అస్త్రం అగ్ని సముద్రంలా మారింది. ఆ అగ్ని భండాసురుని సైన్యాన్ని పూర్తిగా నాశనం చేసింది. చివరికి భండాసురుని కూడా భస్మం చేసింది. భండాసురుడు నాశనమైన వెంటనే పుష్పవర్షం కురిసింది. దేవతలందరూ లలితాదేవికి నమస్కరించారు. దేవేంద్రుడు అన్నాడు, జగన్మాత, మీరు లేకపోతే లోకాలు నాశనమయ్యేవి. అది విని లలితాదేవి చిరునవ్వు నవ్వింది. ఆమె ఇలా చెప్పింది, భక్తులు ధర్మాన్ని అనుసరించేంత వరకు నేను వారిని ఎప్పుడూ రక్షిస్తాను. అందుకే పురాణాలు చెప్తున్నాయి, లలితా త్రిపుర సుందరి ఆమెను భక్తితో ప్రార్థించిన వారికి ఆమె ఎల్లప్పుడూ రక్షణ ఇస్తుంది. లలిత సహస్రనామం జపించిన వారికి సంపద, శాంతి, ఆరోగ్యం అన్నీ లభిస్తాయి. అందుకే భక్తులు చెబుతారు, జయ జయ లలితే జగన్మాత త్రిపుర సుందరి లలితాదేవి నమోస్తుతే. ఈ కథ విన్నారు కదా, నాతో చెప్పండి ఇలా, జయ జయ లలితే జగన్మాత త్రిపుర సుందరి లలితాదేవి నమోస్తుతే. ఈ విధంగా భండాసురుని సంహరించి ధర్మాన్ని పునరుద్ధరించిన జగన్మాత లలితా త్రిపుర సుందరి. ఆమె కటాక్షం ఉన్న చోట అపజయం ఉండదు.
ఆమె ఆశీర్వాదం ఉన్న ఇంట్లో అభావం ఉండదు. లలితాదేవి మహిమను వినేవారికి, చదివేవారికి, భక్తితో జపించే వారికి దారిద్ర్యం నశిస్తుంది, శత్రువులు శాంతిస్తారు, మనసుకు శాంతి లభిస్తుంది, ఇష్ట కామ్యాలు నెరవేరుతాయి. పురాణాలు చెబుతున్నాయి, లలితోపాఖ్యానం వినడం అంటే అది ఒక యజ్ఞం చేసిన ఫలంతో సమానం అని. ఎవరు ఈ కథను భక్తితో పూర్తిగా వింటారో వారికి లలితా పరమేశ్వరి సంపద, సౌభాగ్యం, ఐశ్వర్యం ప్రసాదిస్తుంది. అందుకే ప్రతిరోజు కాకపోయినా ఒకసారి అయినా శ్రీమాతే లలితాంబికే నమః అని జపించండి. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లలితాదేవి ఆశీర్వాదం అందరికి చేరేలా చేయండి. అమ్మవారి కటాక్షం కావాలంటే ఈ వీడియో కింద జయ జయ లలితే అని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి పవిత్ర కథల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జయ జయ లలితే జగన్మాత త్రిపుర సుందరి లలితాదేవి నమోస్తుతే. నా కథలు మీకు నోటిఫికేషన్ గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. జయ జయ లలితే జగన్మాత త్రిపుర సుందరి లలితాదేవి నమోస్తుతే. Thank you for watching. Thank you for your endless blessings.